ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే ఐక్యూ నియో 11 త్వరలో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇప్పటిదాకా ఐక్యూ నియో సిరీస్ లో లేనటువంటి ఒక సరికొత్త అధ్యాయాన్ని ఈ ఐక్యూ నియో 11 అయితే సృష్టించబోతుంది. ఇది చైనాలో అరౌండ్ 2600 యువాన్స్ కి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మన ఇండియాలో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో సహా కలుపుకొని అరౌండ్ 35,000 to 40,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేసి అసలు సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా ఏం తీసుకొచ్చారు అనేది డీటెయిల్ గా చూసేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీలైతే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్సే మాకు బూస్ట్ అండ్ మీరు ఇచ్చేటువంటి ఈ లైక్స్ తోటి మరింత అమేజింగ్ టెక్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ మీకు ఈ విధంగా ఉంటుంది, ఐక్యూ నియో 11 అండ్ ఇక్కడ మీకు చూస్తుంది ఏదైతే ఉందో బేస్ వేరియంట్ 12+256GB. ఇందులో మీకు 16+1 TB వేరియంట్ దాకా చైనాలో లాంచ్ చేశారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో వచ్చేటప్పటికే మీకు 16+512GB దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ లోపల మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి కలర్ కోఆర్డినేషన్ కేస్ అయితే ఇవ్వలేదు, సిలికాన్ కేస్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్, యూజర్ మాన్యువల్ తో పాటుగా మనకి 100 వాట్స్ కి సంబంధించినటువంటి టైప్ సి టు టైప్ సి చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు అన్ని ప్రొవైడ్ చేశారు. ఏది మీరు బయట ఎడిషనల్ గా 1 రూపీ కూడా ఎక్స్పెండిచర్ ఎడిషనల్ గా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫైనల్ గా మొబైల్ ఫోన్ చూసేద్దాం. వావ్, ఇందాక నేను ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను. సో దీంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ సెగ్మెంట్ లో దీన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్పి. అదేంటి అంటే ఈసారి ఐక్యూ నియో 11 సిరీస్ లో మనకి కంప్లీట్లీ మెటల్ ఫ్రేమ్ తో మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంతో పాటు IP68/69 రేటింగ్ ని కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు స్టోన్ ప్రొటెక్షన్ అని చెప్పి ఏదో అంటున్నారు, బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికే వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. డిజైన్ ఇక్కడ మీరు చూసారా, ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ వేవ్స్ లాగా విండ్ ఏదో పేరుతో పిలుస్తున్నారు వీళ్ళైతే, నిజంగా చూడటానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా ఆరెంజ్ కలర్ అయితే గనక ఫెంటాస్టిక్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అది. అండ్ దీంతో పాటు మీకు వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ లో మాత్రమే నియో ఇట్స్ టైమ్ టు ప్లే అని చెప్పి మనకి ఇక్కడ ఒక క్యాప్షన్ రావడం జరుగుతుంది. సో మిగతా వాటిలో రాదు. అండ్ దీంట్లో మొత్తం టోటల్లీ 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్లాస్ తోటి, అలాగే మరొక కలర్ వచ్చేటప్పటికే ఫైబర్ తోటి రావడం జరుగుతుంది. మోస్ట్లీ మన ఇండియాకి బ్లూ తో పాటు ఆరెంజ్ కలర్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఐక్యూ అంటేనే ఆరెంజ్, ఆ వైబే టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 8.1mm థిక్నెస్ ఉంటుంది. సో ఇది ఈ సెగ్మెంట్ లో స్లిమ్ అని అనుకోవచ్చు. ఎందుకు ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఇది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ 217 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ తో పాటు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మన ముందు తీసుకొచ్చారు. ఇక బ్యాక్ సైడ్ ముఖ్యంగా డిజైన్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ కెమెరా మాడ్యూల్. ఇదంతా కూడా ఎలా ఉంటుందని అంటే 2 సర్క్యులర్ రింగ్స్ ఇచ్చి అది మొత్తం కూడా ఒక గ్లాస్ లో ప్యాక్ చేసినటువంటి విధంగా మనకి ఇక్కడ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అంత పెద్ద లార్జర్ కెమెరా మాడ్యూల్ అయితే కాదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కెమెరా రింగ్ అంతా కూడా మనకి మెటల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ కి మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా డిజైన్ పరంగా మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఐక్యూ నియో సిరీస్ కల్లా ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్టయితే మ్యాసివ్ 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. నిజంగా సింగిల్ హ్యాండ్ తోటి మీరు ఆపరేట్ చేస్తారు, ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడతారు అన్నట్లయితే కనుక స్టే అవే. ఇది చాలా 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 పెద్దగా ఉంటుంది. ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ దాకా మీరు ఫింగర్ ని తీసుకెళ్లాలని కానీ చాలా ఇబ్బంది పడుతుంది. కంపల్సరీగా మీరు 2 చేతులతో దీన్ని అయితే యూజ్ చేయాల్సిందే. అండ్ ఇది మనకి 2K 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుందండి, ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. మళ్ళీ ఇది సో 2K లో మనం యూజువల్ గా 120 మాత్రమే చూస్తుంటాం, బట్ ఇక్కడ 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మనకి 300Hz టచ్ శాంపిల్ రేట్ తోటి మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు బెటర్ టచ్ రెస్పాన్స్ కోసం మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. HDR10, HDR10+ కంటెంట్ తో పాటు డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే మీరు ఇందులో చూడలేరు. 100% DCI P3 కలర్ గామెట్ తో పాటుగా మీకు ఇండోర్ లైటింగ్స్ లో వచ్చేటప్పటికే అరౌండ్ 1400 to 1600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరిగితే
అవుట్డోర్ విజిబిలిటీ అంటే హెచ్బిఎం మోడ్లోకి వెళ్ళారు అన్నట్లయితే అప్ టు 4500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ సెంటర్ పంచోల్ కట్అవుట్ తోటే ఈవెన్ బెజల్స్ కూడా మీరు ఇక్కడ చూసారా, ఒక బాటమ్ చిన్ దగ్గర తప్ప ఆల్మోస్ట్ ఆల్ మిగతా అంతా కూడా యూనిక్గా ప్యారలల్గా మనకు రావడం జరుగుతుంది. నిజంగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో పాటు మనకి 120% ఆఫ్ వాల్యూమ్ బూస్ట్ టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ లాంటి ఆడియో సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. బట్ వైర్ అండ్ వైర్లెస్ ద్వారా హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే మీరు దీనిలో పొందొచ్చు. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక ద ఫీస్ట్ ఈస్ హియర్. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 8 ఇలైట్ ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చూసారా, సో దాన్ని మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలన్నట్లయితే ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ చూసారా, ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ గా అనిపిస్తా ఉంటాయి. ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 3.1 మిలియన్ స్కోర్ చేయడంతో పాటు సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి అరౌండ్ 3000, అలాగే డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికే 9000 దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ ఎలాంటి యాప్స్ అన్నా కానీ లేదా ఎలాంటి గేమ్స్ అన్నా కానీ లైక్ ట్రిపుల్ గేమ్స్ అన్నింటిని కూడా చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అఫ్ కోర్స్ మనకి ఈ ఇయర్ రోజు కాదు కదా, ప్రీవియస్ ఉన్నటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ చిప్ సెట్ ఏదైతే ఉందో దాని ఫుల్ ప్లెడ్జ్డ్ అవుట్పుట్ అంతా మనం తీసుకోవాలనుకున్నా గానీ ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ప్రాపర్ గా దానికి తగ్గ యాప్స్ లేవనే నా అభిప్రాయం. సో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి హ్యాసల్ లేకుండా, ఎలాంటి గేమ్స్ అయినా కానీ చాలా సునాయాసంగా ఆడుకోవచ్చు. అండ్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి BGMI 120 FPS, COD కూడా మనకి 120 FPS తో పాటు జెల్షన్ ఇంపాక్ట్ ఇలాంటి గేమ్స్ అన్నిటి కూడా హై సెట్టింగ్స్ లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ట్యూనింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొని రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే థర్మల్స్, ఈవెన్ తో ఇందులో మనకి 8K కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొచ్చినా గానీ లైట్ గా నాకైతే వామ్ అనిపిస్తుంది. అరౌండ్ 42-43 డిగ్రీస్ దాకా మనకి టెంపరేచర్ వెళ్ళడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మన ఇండియన్ ఆరియన్ ఓఎస్ కాదు, అలాగే ఇది మన ఇండియాకి తగ్గట్టుగా ట్యూన్ చేసి అయితే లేదు. బట్ బెటర్ ట్యూనింగ్ అయితే కంపల్సరీగా వీళ్ళు మన ఇండియా తీసుకొచ్చేటప్పటికి ఇంకా బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి తగ్గట్టుగా వీళ్ళు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా ఫ్యాంటాస్టిక్. సో నో డౌట్ అట్ ఆల్ 100% ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ట్యూనింగ్ కూడా ఇంకొంచెం బెటర్ గా తీసుకొస్తే. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి Origin OS 6 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ చైనా అయినా కానీ, ఇండియా అయినా కానీ, ప్రీవియస్లీ ఫంటచ్ కానీ ఇప్పుడు వచ్చే Origin OS కి అయితే మనం చేయడం అయిపోయాం కదా. అండ్ దీంతో పాటు 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ చైనాలో కమిట్ చేశారు. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికే మోస్ట్లీ దీన్నే తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ UI అంతా కూడా చైనా దగ్గర, నేను దీని గురించి పెద్దగా మేము మాట్లాడట్లేదు. అండ్ బ్యాటరీ నిజంగా హీర్ ఇస్ ద బీస్ట్. 7500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొచ్చారండి. అంటే మీరు 5G మీద కంటిన్యూస్ గా రోజంతా కూర్చొని గేమింగ్ ఆడుకున్నా కానీ ఆల్మోస్ట్ మీకు బ్యాటరీ డెడ్ అవుదని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 25 minutes లో, అలాగే 0 to 100% ఛార్జింగ్ అనేది జస్ట్ 50 to 53 minutes లో కంప్లీట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ మ్యాసివ్. కానీ ఈసారి దీంట్లో వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. యాజ్ ఆఫ్ నో దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ లేదా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయదు. బట్ కేబుల్ ద్వారా మీరు డైరెక్ట్ గా వేరొక మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ 7500 mAh ఆఫ్ ద బ్యాటరీ క్రేజీ అబ్బా. నేను ఇందా చెప్పాను చూసారా, 8.1 mm థిక్నెస్, అలాగే 217 grams అని చెప్పి. సో 7500 mAh ఆఫ్ ద బ్యాటరీని పెట్టి ఆ మాత్రం వాళ్ళు ఆప్ట్ చేశారు అన్నట్లయితే ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్ అనే నా అభిప్రాయం. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి Wi-Fi 7, Bluetooth 5.4 టెక్నాలజీతో పాటు అండ్ NFC కూడా ఉంటుంది. అండ్ IR బ్లాస్ట్ అని కూడా ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్, బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నిజంగా ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. అంటే వీళ్ళు ఏంటంటే కంప్లీట్లీ పెర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే, అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ తయారు చేయాలని చెప్పి తయారు చేశారు. కానీ కెమెరా మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. బట్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ కెమెరా అని నేను చెప్తాను. ప్రైమరీ వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. సోనీ లిటియాకి సంబంధించినటువంటి 700V సెన్సార్ ని వీళ్ళు చైనాలో యూజ్ చేశారు. మేబీ మోస్ట్లీ మన ఇండియాలో దీన్నే యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయడంతో పాటు అండ్ మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో రేర్ మీకు 8K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్
ఫ్రంట్ వచ్చేటప్పటికే స్టిల్ ఇంకా వీళ్ళు 1080 మాత్రం ఇస్తున్నారు అబ్బా. ఇంత బడ్జెట్ పెట్టి దగ్గర దగ్గర 40,000 రూపాయల దాకా తీసుకొస్తారు. దీంట్లో 4K ఇవ్వకపోతే ఎలా ఇవాళ రేపు. బట్ ఎనీవే వీళ్ళైతే కెమెరా మీద ఎక్కువగా ఫోకస్ చేయరు. ఆ వారం వీళ్ళు డిస్ప్లేలో, బ్యాటరీలో, ప్రాసెసర్ లో, పెర్ఫార్మెన్స్ లో చాలా వరకు ఆప్టిమైజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మనకి పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్డ్ గా ఉండడం కోసం దీంట్లో Q2 చిప్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. బేసిక్ గా ఇది వచ్చేటప్పటికే మీ విజువల్ అంటే గేమ్ ఆడుతున్నప్పుడు మీకు డిస్ప్లే 2K లో ఈవెన్ దీంట్లో మనకు కొన్ని సపోర్టెడ్ గేమ్ లిస్ట్ అయితే ఇచ్చారు. వాటన్నిటిని 2K కి అప్గ్రేడ్ చేసి మనకు చూపించడంతో పాటు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోల్యూషన్ ఉంటుంది చూసారు. అంటే మనకి BGMI ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 90 సపోర్ట్ చేస్తుంది అనుకోండి, దానికి 120 FPS మనకి స్మూత్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ చిప్ అనేది తోడ్పడటం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ. అండ్ ఇది కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ గా ది బీస్ట్. సో మెయిన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite అలాగే ఈ Q2 చిప్ రెండు కలిపి మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అంతే. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇదంతా నేను మీకు చెప్పాను కదా, ఎంతగాడికి వీళ్ళు గేమింగ్ అలాగే డిస్ప్లే, ఆడియో, బెటర్ బ్యాటరీ బ్యాకప్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే దీన్ని మన ఇండియాలో సేమ్ ఐక్యూ నియో 11 అనేటువంటి పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదా ప్రీవియస్లీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి Z11 ఉంది చూసారా, మేబీ దాన్ని టర్బో కింద తీసుకొచ్చారు అన్నట్లయితే గనక నియో సిరీస్ లో పెద్ద పులిహారనే నా అభిప్రాయం. బట్ మోస్ట్లీ అది తీసుకొని రారనే నా అభిప్రాయం. దీన్నే మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 40,000 రూపాయలకి బేస్ వేరియంట్ 12+256GB వేరియంట్ పెట్టేసి దీన్ని ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని అరౌండ్ 37-38,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆ బడ్జెట్ కి ఇది వర్త్ అనొచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు 2K రెజల్యూషన్ డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు IP6869 మెటల్ బాడీ, 7500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అండ్ Q2 చిప్ తో ముఖ్యంగా గేమర్స్ కి ఇది ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఆగండి, నో ఫోన్ ఇస్ పర్ఫెక్ట్. అఫ్ కోర్స్ దీంట్లో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటి అంటే USB 2.0 మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. కెమెరాస్ యావరేజ్, దీని దగ్గర అయితే మనం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ ఇంత బడ్జెట్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వలేదు కదా, సో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో చూద్దాం మరి మన ఇండియాకి వీటన్నిటి తీసుకొని రారా అనే దాని గురించి. ఎనీవే ఈ ప్రోడక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీ ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ ఏంటి, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.